ఇక మీరు గెలుస్తారు కావచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి ఆదివాసీ గూడాల్లోకి కరెంటు రావాలి అని అంటే పర్మిషన్ లేదు. కరెంటు ఇవ్వడానికి ప్రభుత్వాలకు అనుమతి ఇస్తామనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా అక్కడ నుండి చట్టాల ప్రకారంగా ఒక సిమెంట్ పోల్ పతాలన్నా కనీసం ఒక చిన్న రంధ్రం తవ్వాలన్నా కూడా కేసే. అట్లాంటి గ్రామంలో అట్లాంటి సంఘటనలు ఉన్నటువంటి చట్టాలు ఉన్నటువంటి ఆదివాసీ గూడాల్లోకి విద్యను ఎట్లా తీసుకొస్తారు, వైద్యాన్ని ఎట్లా తీసుకొస్తారు, సమానత్వాన్ని ఎట్లా తీసుకొస్తారు? అంటే ఈ మనుషులకు కావాల్సిన అత్యంత కీలకమైనటువంటి విద్య, వైద్యం, కూడు, గూడ, గుడ్డ వీటన్నిటిని మీరు ఏ రకంగా తీసుకురాగలుగుతారు? మరి ఆదివాసులకు జరుగుతున్న నష్టంలో కేవలం లంబాడీలే మొత్తం దోచుకుంటున్నా అనే విషయం పక్కన పెట్టండి. తుడుందెబ్బగా మీ పోరాటం మీరు చేయండి, కానీ ఆదివాసీలకు ఇప్పుడు విద్య లేదు. మీరు వైద్యం మా వాళ్ళకు రోగాలు వచ్చి చనిపోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు, కానీ సరైన సమయానికి వైద్యం అందక చనిపోతున్న వాళ్ళు ఎక్కువ మంది. ఒక దగ్గు లేచింది, జ్వరం వచ్చింది, లేదంటే ఒక విషపురు గుట్టింది అని అంటే సమయానికి వైద్యం అందేది ఉంటే బతికే అవకాశాలు ఉండొచ్చు, కానీ వైద్యం లేదు. ఇట్లాంటి తండాల్లోకి గూడాల్లోకి మీరు ఒక ఎంపీగా గెలిచేది ఉంటే విద్యా వైద్యాన్ని తీసుకురాగలుగుతారా? దానికి ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు మీరు? అయితే నా వాస్తవం కూడా అంబేద్కర్ అంటే ఒక శక్తి. కాన్స్టిట్యూషన్లో కొన్ని వేల సంవత్సరాలకి సరిపడా ప్రతి కులానికి, తెగకి, ప్రతి పౌరునికి ఒక శాస్త్రీయ దృక్పథంతో ఒక హక్కును కల్పించిండు. అలాంటప్పుడు 5th షెడ్యూల్ భూభాగంలో మాకు ఆల్టర్నేటివ్ హక్కు లేదని ఎట్లా మాట్లాడతారు మీరు? హక్కు లేదంటే నేను చాలా క్లియర్గా, ఓకే నాకు అర్థమైంది ఇంటెన్షన్, చాలా క్లియర్గా 5th షెడ్యూల్లో క్లాజ్ 3లో 5th షెడ్యూల్ భూభాగంలో అక్కడ ప్రభుత్వం కూడా నాన్ ట్రైబ్గానే పరిగణించాలని పేర్కొన్నాడు. చాలామందికి 5th షెడ్యూల్ తెలియదు, 5th షెడ్యూల్ చదవాలి అనుకున్నప్పుడు నువ్వనే ఫారెస్ట్ శాఖ అటవీ ప్రాంతం కాబట్టి అక్కడ బోరింగ్ వేయనియది, అక్కడ స్కూల్ కట్టనియది, అక్కడ హాస్పిటల్ కట్టనియది. మరి ఫారెస్ట్ శాఖ ఎవరై ఉండాలి అక్కడ? నాన్ ట్రైబే. నాన్ ట్రైబే, ఫారెస్ట్ శాఖ నాన్ ట్రైబే, ప్రభుత్వం నాన్ ట్రైబే, కలెక్టర్ నాన్ ట్రైబే, పిఓ నాన్ ట్రైబే. కేవలం అక్కడ నిర్ణయ అధికారం మాత్రం, హక్కు మాత్రం ఆ గుడానికి ఇచ్చిండు. 4 గుడిసెలు ఉన్నా కానీ అక్కడ ఏం స్పెషాలిటీ కల్పించుకోవాలో హక్కు ఇచ్చిండు. ఈ జ్ఞానం అనేది లేదు. అందుకే నీకు 1996లో సంతా వర్సెస్ ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. షెడ్యూల్ 5 ప్రాంతంలో ప్రభుత్వం కూడా నాన్ ట్రైబల్గానే పరిగణించాలని అనుకున్నప్పుడు ఈ హక్కు తెలియదు కాబట్టి మా వాళ్ళు ఆ ప్రొవైడ్ తీసుకోలేకపోతారు. ఇక్కడ ఆ ప్రొవైడ్ తీసుకోలేకపోతారు. మేము ఆ రాజ్యాంగపరమైన హక్కును మేము తెలియజేస్తాం. ఒక ఎంపీగా నాకు రాజ్యాంగం తెలుసు. పేసా గ్రామ సభ నిర్వహించుకుంటాం. ఆ పేసా గ్రామ సభలో మేము ఏం చేయాల్సిన పని లేదు. 100 మంది సభ్యులం ఉంటే 51 మంది చెయ్యెత్తితే చట్టం. చాలా మంది కలెక్టర్లు ప్రకటించారు. పేసా చట్టం పార్లమెంటు లాంటిదని ప్రకటించారు. పార్లమెంటుకి ఎంత పవర్ ఉన్నదో మా పేసా చట్టానికి అంత పవర్ ఉన్నది. నిర్ణయం మాదే హక్కు ఉంటుంది కాబట్టి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి మా గూడాన్ని మేము డెవలప్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ మనకు నియామగిరిలో అన్న ఏం జరుగుతుంది? బాక్సైటు తవ్వకం వల్ల 13 కోందు గూడాలు విధ్వంసానికి గురవుతాయి. అప్పుడు స్వయాన సుప్రీంకోర్టు జడ్జినే గ్రామసభ ఎక్కడ పెట్టిండు? నియామగిరి హిల్స్లో పెట్టిండు. దానికి జడ్జి కూడా అక్కడ పాల్గొని ఇక్కడ పేసా చట్టం, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ చట్టం ప్రకారం ఈ 13 గులాల్లో ఉన్న మెజార్టీ ప్రజలు కనుక బాక్సైట్ వ్యతిరేకిస్తే బాక్సైట్ ఆపేస్తాం, అనుకూలిస్తే బాక్సైట్ తీస్తామన్నారు. వ్యతిరేకించిన ఆ జడ్జిమెంట్ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకు కనిపిస్తుంది, ఆన్లైన్లో కూడా వస్తుంది. అంటే పేసా చట్టం అంత పవర్ఫుల్, కానీ మా గూడాలకి పేసా చట్టం అంటే కూడా తెలియదు. కాబట్టి పేసాను ఆయుధం చేసుకొనే మీరన్న విద్య, వైద్యం, ఇంకా తదితర అంశాలు అభివృద్ధికి కరెంటు పోల్స్ కానీ, రోడ్లు కానీ, రవాణా కానీ మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి రాజ్యాంగంలో మాకు స్పష్టమైన హక్కు ఉన్నది. దానిపైన అవగాహన ఉన్నది. దానితోనే మేము మా గూడాలు అభివృద్ధి చేసుకుంటాం.